అసలు నా చైతు గారికి నాకు తెలిసి బ్యాండ్ అలవాటు అయిపోయినట్టుందండి మీకు. ఓకే, సో ఇంకాసేపట్లో బనివాస్ గారు మన సురేష్ బాబు అన్న ఆధ్వర్యంలో ఒక పాట మేము మా రాజుగారి కోసం ఒకటి సాంగ్ మేము అనుకున్నాము. అది మేమందరం కలిసి దాన్ని పాడబోతున్నాము. మీరు అందరూ బాగోపోయినా మమ్మల్ని బ్లెస్ చేయండి. మీరు ఏమంటూ ట్యూన్స్ ఇచ్చారో కానీ ప్రతి ఒక్కళ్ళు సింగర్ లేకపోయినా సింగర్ బయటకు వస్తున్నారుగా, పాడండి. అందరికీ చెప్తున్నాం, ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. ఇలాంటివి మీరు ఎప్పుడు ఇంటికాడ ట్రై చేయకూడదని కోరుకుంటున్నాం. ఇది మా ప్రియమైన మా రాజుగారి గురించి మా బ్యాచ్ వాడుతుంది. చిన్న ప్యారడీ సాంగ్ లాంటిది. రాజు అనే పాటకి అందరికి ఇది వర్తిస్తుంది. ఆరే జే రాజు, ఆరే జే రాజు, కుకజో కుకజో, ఆరే జే రాజు, రారా బేసాలే, ఆరే జే రాజు, ఆరే జే రాజు, కుకజో కుకజో, పైకి రారా రాజు. మేము ఎక్కడుంటే మా రాజాడు అక్కడ ఉండాలని చిన్న ప్యారడీ సాంగ్ వాడినాం. అట్లా ప్రేమతో అట్లా వాడినాం మామ. ఏంటి ఇది పాటనా? నువ్వు రాంపైన కాలడం కోసం మమ్మల్ని ఎన్ని చేసావు మామ నువ్వు? ఇది పాటనా? కాదా, ఇది ఇది వేలం పాట కూడా కాదు. నా పెళ్ళిని వాడుకున్నా నువ్వు, గుర్తుపెట్టుకో. మా ఇంటిని వాడుకున్నావు, మంచాలు వాడుకున్నావు, చింత చెట్లను వాడుకున్నావు. ఎన్నిరా ఇంకా నన్ను వాడేది. మొత్తానికి ఎనివే మా రాజుగారి పెళ్ళిని మీరు అందరూ ఇంత సక్సెస్ చేశారు. మీరు కూడా అంతే బాగా సక్సెస్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ. మా సాయిరామ్ మాట్లాడతాడు. అక్క ఏమన్నా అడగాలనుకుంటున్నారు అందరూ? ఏం అడగాలనుకోవట్లేదు. ఇంత పెద్ద పాట పాడిన తర్వాత ఏమన్నా అడుగుతామా ఏంటి? ఈ ఆడియన్స్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ అంతా, ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఇంత సక్సెస్ చేసినందుకు నిన్న నైట్ నుంచి ఏం తినకుండా మేము కష్టపడుతున్నాం. ఏమంటారు మామ? ఇందాకే తిన్నావు కదరా నువ్వు, మర్చిపోయినావరా? సినిమా చిన్నదా పెద్దదా అని కాదు, నచ్చితే మాత్రం మరోసారి హిట్ చేస్తారా నిరూపించే తెలుగు ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్స్ సో మచ్. మీ ప్రేమ ఆదరణ ఎప్పుడు ఇలానే ఉండండి. నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. వచ్చేయండి, సినిమాని చూడండి, తర్వాత చెప్పండి. నచ్చితే ఇద్దరు చెప్పండి, నచ్చకపోతే 10 మంది చెప్పండి, కానీ రండి. మమ్మల్ని బ్లెస్ చేసినందుకు అందరూ 2 years అన్నారు. బట్ 2 years మేము దాన్ని ప్రేమించాం కాబట్టే దాన్ని అంత లైవ్గా ఉంచగలిగాం. సో దీని వెనుక చాలామంది కష్టం ఉంది, చాలామంది ప్రేమ ఉంది. సో ఆ కష్టాన్ని ప్రేమని మీరందరూ ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు నిజంగా చాలా బనివాస్ సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వంశీ అన్న సూపర్ అన్నాను. సాయి అన్న, నితిన్ సార్, మీ ఇద్దరి గురించి మాట్లాడదా. సో అంటే ఒక క్రియేటివ్ కాకుండా ఒక అన్నదమ్ముల లెక్క రారా పోరా అనే దాకొచ్చింది. ఎంత అంటే అన్నీ షేర్ చేసుకునేంత, చాలా ఏమంటారు జెన్యున్గా, కడుపులో ఏం పెట్టుకోకుండా, మనసులో ఏం పెట్టుకోకుండా రప్ప మోకన అని చెప్పి ఇది కాదా ఇది అని కోపడ్డా ఏం కాదని చెప్పి వాడు మంచిగా ఉండాలి అంతే. అంటే ఒక సార్ కుటుంబం సార్, ఒక కుటుంబం వీళ్ళ మీద ఉంటుంది సార్. ఆ కుటుంబాలు బాగుపడాలంటే వీళ్ళిద్దరు నిర్ణయాలు తోపు సార్. మీ వల్లే మా కుటుంబాలు సార్, కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి సార్. వాళ్ళ ఫ్యామిలీలు ఒక సినిమా రావటం అంటే అది మామూలు విషయం కాదు సార్, అది లైఫ్ అచీవ్మెంట్ సార్. ఆ లైఫ్ అచీవ్మెంట్ మాలాంటి కొత్త వాళ్ళకి ఇస్తారు. ఈ విషయాన్ని నా విషయానికి వస్తే చాలా కష్టపడ్డాను వద్దులే, మొత్తం అయిపోయింది ఎందుకులే. కానీ ఇప్పటిదాకా ఈ జర్నీలో కొన్ని సంవత్సరాల నుంచి కష్టం ఉంది. దానికి తగ్గ ఈ ఫలితం ఏదైతుందో మాటలు రావు, బొంగురుపోయింది మొత్తం గొంతు, నిన్న అరిచిపోయినా. సో అదే దీని సాక్ష్యం అనమాట. మొన్న ఏదో అమీర్పేట అన్నగా అన్న క్షమించండి అన్న, అమీర్పేట నాకు తప్ప ఏమంటారు ఫ్లోలో వచ్చిందన్న. కానీ ఈసారి అమీర్పేట కాడ ఏం చేస్తాను తెలుసా అన్న, బ్యాండ్ కొడతానన్నా. ఆ పని చేయనన్నా, బ్యాండ్ కొడతానా, లోపల ఆ బ్యాండ్ మోగుతుంది, బయట ఈ బ్యాండ్ మోగుతుంది, మీరు రండి అన్న. సినిమా పొద్దున అంటే నేను నైట్ ప్రీమియర్కి వెళ్ళలేదు. నైట్ అంటే మా వాళ్ళందరూ కాల్ చేసి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉందని వీడియోలు పెడుతుంటే అసలు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నేను లాస్ట్ వీక్ ప్రీ వెడ్డింగ్ షో అని ఒక సినిమా హిట్ అయింది. రాజు వెడ్స్ రాంబాయి నుంచి ఒక పాట పెద్ద హిట్ అయింది. సినిమా కూడా హిట్ అయితే, ఎప్పుడైనా ఒక టెక్నీషియన్కి సినిమా హిట్ అయితే కెరియర్ ఒక 2-3 years పెరుగుతుంది. ఒక సినిమా హిట్ అయితే ఒక 2-3 years పెరుగుతుంది. ఈ సినిమా హిట్ కావాలని నేను మొక్కని దేవుళ్ళకు కూడా మొక్కిన. సో ఆ దేవుళ్ళు నిజం చేశారని అనిపిస్తుంది.
థ్యాంక్ యూ గాడ్స్. అండ్ అంతకు మించి థ్యాంక్ యూ ప్రేక్షకులు. ఈ సినిమా మా ఊరు నుంచి నాకు ఎప్పుడూ ఫోన్ చేయని మా దోస్తు వాళ్ళు ఫోన్ చేశారు ఇవాళ పొద్దున. ఇక వాళ్ళు ఎట్లుంటాయి అంటే దోస్తులే, చిన్నప్పుడు దోస్తులు ఎట్లుంటాయి, నేను చిన్నప్పుడు అంటే వాళ్ళకి తెలియదు నేను ఇట్లా ఇండస్ట్రీకి పోతున్నా, ఇట్లా అవుతున్నా, ఏం తెలియదు. సో నేను బేసిక్గా బయటికి కనపడను, నేను తెలియదు, నేను చేసిన పాటలు కూడా తెలియదు. బట్ ఫస్ట్ టైం తెలిసిన రాంబాయి సాంగ్తోని. రాంబాయి సాంగ్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున సైదుల్ గాడని ఫోన్ చేసిండు, ఇది ఒక్కటి చెప్పుకొని దిగిపోతా. వానికి అసలు సినిమాలు నచ్చవు, మాజీ నక్సలైట్ ఆడు. వాడు ఫోన్ చేసి అరే సురేష్గా వాని వెర్షన్ చెప్తున్నా, అరే సురేష్గా వాడు దిగినవురా, మామూలుగా లేదురా అని అన్నాడు. నాకు అసలు నిజం చెప్పు బావ దండం పెడతాను, మామూలుగా లేదురా, మస్తుందిరా సినిమా, ఆడెవర్రా సినిమా తీసినాడు అని అని నెంబర్ ఇరా, నాకు ఆ నెంబర్ ఇరా, వానికి కలవాలరా అని అన్నాడు. నాకు అసలు ఏడ్చిన వానితోని. సో ఈరోజు మధ్యాహ్నం సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది థియేటర్ అంతా. ఈ సినిమా బీసీ సెంటర్ అంటున్నారు కానీ అన్ని సెంటర్లు, ఏ బీసీ సెంటర్కి సంబంధించిన సినిమా బీసీ సెంటర్లో చాలా బాగా పికప్ అయింది. ఏ సెంటర్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఎప్పుడైనా కొట్టినానా? ఎందుకు కొట్టలే అనుకున్నావు? మనం బ్లాక్ బస్టర్ కొట్టినాం అందుకు. నాకు నేను యూఎస్లో ఉన్నప్పుడు బన్నీవాసు గారు ఫస్ట్ ఈ సినిమా చూసి ఫోన్ చేశారు, రివ్యూ చూసి. ఆయన ఈ సినిమా బాగుంది, హీరోయిన్ బీజిఎంతో పాటు డైరెక్టర్తో పాటు నీకు కూడా చాలా మంచి పేరు వస్తుందని చెప్పారు. దిస్ వాజ్ ఆల్మోస్ట్ ఎ మంత్ బ్యాక్. ఆ రోజు 2 ఏళ్ల కష్టం అంతా గాన్. ఐ ఫెల్ వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ అండి. ఆ ఫోన్ కాల్ ఫర్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. పొద్దున సాయికి ఫోన్ చేశా, బాస్ ఏంటి పరిస్థితి అంటే సూపర్ హిట్ అన్నాడు. నిజం చెప్పు అన్నా. లేదు సూపర్ హిట్ సక్సెస్ మీట్ ఉంటుంది అలా అంటే, నేను అబద్ధం చెప్పా సాయి, ముందే చెప్తున్నాను నేనని నితిన్ ఫోన్ చేశా. హిట్ అన్నాడు, కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడికి వచ్చా, అబద్ధం చెప్పట్లేదు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సాయి, అమేజింగ్. నితిన్, వంశీ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారని అటు అనుకున్నాను, కాంటాక్ట్ లింక్స్ చేసుకుని. నా అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ద్వేషించారు, లక్కీలీ కొంచెం గిడ్డలు తీసుకుని కొంచెం మోడర్న్గా ఇవి వేసుకున్నావు కాబట్టి బతికిపోయా. రాత్రి వెళ్ళిపోయి ముందర సాయికి ఏఎంబీలో నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటే బాగుండదంటే ఎవరికో 4 నంబర్ ఇచ్చాడు. అర్ధరాత్రి 1 o'clock ఎవరో ఫ్యాన్స్కి. 2 o'clock ఒకడు ఫోన్ చేసి బండబుద్ధులు తిట్టాడు నన్ను. అన్నా నువ్వు కనపడితే నీకు ఉంటుందన్నా. ఇంకోటేమో నువ్వు ఏడ తిరగకన్నా ఒక వారం దాకా ఈ సినిమా అయ్యేదాకా నీకు దెబ్బలు బాగా పడతాయి అన్నాడు. ఆల్రెడీ ఎర్రగా అయింది ఇక్కడ ఒకటి సంధ్య థియేటర్ పొద్దున. సో థ్యాంక్ యూ సాయి అన్నా. వేసుకోకర్లే ఏమి అమీర్పేట్ల బ్యాండే ఈసారి. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. Firstly, I want to mention చిన్న సినిమాల పెద్ద హీరోస్ బనీవాస్ సార్ and వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ మెయిన్ అసలు ఈ ప్రాజెక్ట్ బయటికి రావడానికి రీజన్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ వేణు సార్, రాహుల్ సార్, ఈటీవీ, నితిన్ సార్, సాయి సార్ అండ్ ఆర్ డైరెక్టర్ ఆబ్వియస్లీ. సో ద ఓన్లీ థ్యాంక్స్ ఐ వాంట్ టు సే టుడే ఈజ్ ఫర్ ది ఆడియన్స్ అండి. థ్యాంక్స్ అ లాట్. ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఐ డోంట్ నో వాట్ టు సే అండి, మాటలు రావట్లేదు. స్టోరీస్ పంపిస్తున్నారు, రెస్పాన్సెస్ చూస్తున్నాము. నిన్న శ్రీరాముల్లో కానీ టుడే సంధ్య కానీ ప్రతి సీన్కి లవ్ సీన్కి కనెక్ట్ అవుతున్నారు, కామెడీ సీన్స్కి నవ్వుతున్నారు, ఎమోషనల్ సీన్స్కి ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 folds ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అండ్ వన్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు సేస్, నా బెస్ట్ ఫ్రెండ్ నాకు సినిమా చూసి కాల్ చేసింది. షీ టోల్డ్ నేను సినిమా చూసి ఏడ్చా అని చెప్పింది. ఐ వాజ్ లైక్ ఓకే, ఆబ్వియస్లీ ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఉంటుంది, ఎందుకు ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఏడ్చావా లేకపోతే ఏమైందని అంటే, లేదు హ్యాపీ టీయర్స్ వచ్చాయి. బికాజ్ నా లైఫ్లో నా కోసం నిలబడిన పర్సన్, నేను నా లవ్ కోసం నిలబడిన విధానం నాకు గుర్తొచ్చింది, మా రిలేషన్షిప్ గుర్తొచ్చి నేను ఏడ్చాను అని చెప్పింది. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ ఫీల్. ఎందుకంటే ఒక సినిమా ఆడియన్స్ని కానీ మనుషుల్ని కానీ ఎలా ఇంపాక్ట్ చేయాలో అలా మా రాజవజ్ రాంబాయ్ ఇంపాక్ట్ చేస్తుంది అనడానికి ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ అయితే నాకు ఇంకొకటి లేదండి.
మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్కి ఫస్ట్ ఐల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా ఊరికి నాకు అర్థం కావట్లేదు, ప్రతిసారి బ్లాంక్ అయిపోతున్నా. నిన్న బేసిక్గా మార్నింగ్ నేను చాలా భయపడుతుండే మా సినిమా బుకింగ్స్ ఎట్లా వెళ్తాయి ఏంటి పరిస్థితి అని. లిటరల్గా చెప్పాలంటే అంటే వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు నా కంట్ల నుంచి నీళ్ళు వచ్చేసినాయి. నా 10 years ఆఫ్ జర్నీ ఇది. ఈ సినిమాకి ఏమన్నా అయితే ఈ సినిమాని అంటే థియేటర్ దాకా జనాలు వచ్చి చూడకపోతే నా పరిస్థితి ఏంది. యాజ్ యూజువల్ జస్ట్ చెప్పినట్టు మా డైరెక్టర్ అన్న చెప్పినట్టు ఇది జస్ట్ సినిమా కాదండి, నాకు ఇది నా కుటుంబం, అన్న కుటుంబం. అంటే చాలా ఎమోషనల్ ఈ సినిమా. మాకు ఒక నార్మల్ ఎక్కడి నుంచో దూరం నుంచో వచ్చి స్టార్ట్ చేసిన మా జర్నీకి మాకు భరోసా సినిమా అవుతుందని కోరుకున్నాం. అండ్ ఈరోజు అది అయింది అండ్ ఆడియన్స్ దాన్ని నిలబెట్టిండ్రు. అండ్ నేను ఏదో చెప్పడం కన్నా నేను ఒకటి చెప్పగలుగుతా అండి, మా సినిమా ఎట్లా పోతుంది అనేది. అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే అసలు ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అవుతున్నాయి. సో 2K టికెట్స్ ఇన్ లాస్ట్ 1 hour అని చూపిస్తుంది. నాకు తెలిసి నేను ఇదే మాట్లాడాలనుకుంటున్నా గట్టిగా. సో సినిమా మంచి గట్టిగా వెళ్తుంది. ఇంకా మీరు అందరి దగ్గరికి నేను వస్తా, ఊరు మేము వస్తాం. మా పెళ్ళి ఎట్లా జరుగుతుందో ఎంత గట్టిగా జరుగుతుందో చూడటానికి నేను రాంబాయ్ మా చైతన్య అందరం కలిసి వస్తాం, మా ఎంకన్న కలిసి వస్తాం. సో ఇంకా థియేటర్కి రండి, ఇంకెవరైతే సినిమా థియేటర్లో చూడలేదో ప్లీజ్ రండి. ఇందాక సంధ్య దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఎట్లా ఉరుతున్నారంటే ఎంత ఆ ఎనర్జీ చూస్తుంటే అన్న దీనికోసం కదన్నా నేను వచ్చింది అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ. ఈ సినిమాలో లాస్ట్ 30 minutes షాకింగ్గా ఉంటుందని చెప్పాము, హార్డ్ హిట్టింగ్గా ఉంటుందని చెప్పాము, ఎమోషనల్గా ఉంటుందని చెప్పాము. మేము చెప్తున్న ప్రతిసారి ఇదేదో ప్రమోషనల్ నెరేటివ్ అని, పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి మాట్లాడారు. కానీ నిజంగా చెప్పాలంటే అండి, మేము ఎప్పుడు అంటే ఓడిపోవడానికైనా సిద్ధపడతాం కానీ దిగజారడానికి ఎప్పుడు సిద్ధపడం. ఆ నోర్లే ఇప్పుడు అలా మాట్లాడిన వాళ్ళే, ఆ గొంతులే ఈరోజు హార్డ్ హిట్టింగ్గా ఉందని అంటున్నారు, ఎమోషనల్గా ఉంది అని చెప్తున్నారు, మైండ్ బ్లోయింగ్ అని చెప్తున్నారు. రివ్యూస్ అన్నీ పాజిటివ్గా వస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి అందరూ ట్రేడ్ ఎనలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి.